సింగపూర్ అంటాడు. ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడుతున్నాడు. రాజధాని ఆగిపోయిందంట, ఇప్పుడు పరిగెత్తుందంట. మన సింగపూర్ వెళ్ళి వచ్చారు, ఏమైంది రాజధాని? వాళ్ళు ఏమైనా పెట్టుబడులు పెడతామన్నారా? ఎంత అభూత కల్పనలు చెప్తా అంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ప్రభుత్వమే ఇక్కడ పెట్టుబడి పెడుతుందని చెప్పాడు. చివరికి సింగపూర్ ప్రభుత్వం కాదు పెట్టుబడి పెట్టేది, సింగపూర్లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు కంపెనీలతో ఒప్పందం చేసుకుని వాళ్ళ దగ్గర కిక్ బ్యాక్స్ తీసుకుని రాజధానిలో డబ్బులు కాజేయాలని ప్రయత్నం చేశాడు. ఆ ఈశ్వర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు, అన్యాయం చేశారని, అవినీతికి పాల్పడ్డాడని. దాంతో మొత్తం గోల్మాల్ అయిపోయింది. ఇవాళ వెళ్ళి అడిగాడు, వాళ్ళు రామ పొమ్మన్నారు ప్రైవేట్ కంపెనీలు కూడా, వచ్చి మా మీద పడేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇవాళ రాజధానిని కూడా సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితిలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 53,000 ఎకరాలు ఉంటే అది పూర్తి చేయకోకుండా ఇంకా 43,000 ఎకరాలని తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఏమి లేదు, అన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాను అంతే. డబ్బులు తీసుకోవడం, మామూలుగా టెండర్లు పిలవటం, దానిలో మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇవ్వటం, దానిలో 8% తీసుకోవటం.